ఏ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ఇప్పుడు సర్వసాధారణ విషయం అయిపోయింది. సమాజం రెండు వర్గాలుగా విడిపోయిన తరువాత ఏం మాట్లాడినా సమర్థించుకునేందుకు జనం వెనకాడటం లేదు. రాజకీయమైన, పాత్రికేయమైన ఒకప్పుడు సేవా దృక్పథంతో ఉండేది. ఇప్పుడు డబ్బు సంచులు, కాసుల మూటలతో ఆ రెండు రంగాలు విరాజిల్లుతోన్న తరుణంలో నైతిక విలువలు, నోటిని నియంత్రించుకోవటాలు లాంటివి జరుగుతాయని ఆశించటం కష్టం. తాజాగా సాక్షి టీవీ డిబేట్లో స్మాల్ టైమ్ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన తీరు, అమరావతి మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన మాట వాస్తవం. అత్యంత తీవ్ర స్వరంతో ఖండించాల్సిన అంశం కూడా. కృష్ణంరాజు అనే వ్యక్తి ఇంతవరకు పక్కింటి వాడికి కూడా తెలీదు. సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ వైసీపీ వారిని ఆయన బుట్టలో వేసుకుని ఉండొచ్చు. కెమెరా ముందు కూర్చొని నోటికి పని చెప్పి వచ్చిన హిట్స్ ఆధారంగా రాజకీయ పార్టీల దగ్గర పరపతి, డబ్బులు దండుకునే బ్యాచ్లో కృష్ణంరాజు కూడా ఒకరై ఉండొచ్చు. అంతకు మించి ఆయనేం పెద్ద రాతగాడు కాదు, జర్నలిస్టు పోటుగాడు కాదు. కేవలం సోషల్ మీడియా జర్నలిజంలో వ్యూవర్షిప్ ఆధారంగా ఎదిగిన సో కాల్డ్ జర్నలిస్ట్ అయితే కావచ్చు. 5 ఏళ్ల పాటు అమరావతి వెనకబడిపోయి కడుపు మంటతో రగిలిపోతున్న స్థానిక రైతులకు తాజాగా కృష్ణంరాజు వ్యాఖ్యలు మరింత కోపం తెప్పించాయి. అసలు వాడు మనిషేనా అని అడిగేంత కోపం వచ్చిందంటే సర్వం కోల్పోయి నడి రోడ్డుపై నిలిచిన అమరావతి మహిళల ఆగ్రహావేశాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావు ఫోటోలను చెప్పులతో కొడుతోన్న దృశ్యాలు ఇప్పుడు మీడియాలో విరివిగా ప్రచారమవుతున్నాయి. కొమ్మినేని ఇప్పుడు క్షమాపణ చెప్పారు. ఆ పని చాలా ఆలస్యంగా చేశారనే చెప్పాలి. ఎందుకంటే కృష్ణంరాజు తన సమక్షంలో మాట్లాడే సమయంలో ఆయన గట్టిగా వారించలేకపోయారు. మీరు ఇలాగే మాట్లాడితే లైవ్ ఆపేస్తానని హెచ్చరించలేదు. సన్నాయి నొక్కులు నొక్కుతూ డిస్కషన్ను సాగదీశారు. అది కొమ్మినేని చేసిన అతిపెద్ద తప్పు. సాక్షి టీవీ డిబేట్ దిగజారుతోన్న మన సంస్కృతి, సంప్రదాయాలకు కూడా అద్దం పడుతోంది. పబ్లిక్లోకి వస్తే ఏమైనా మాట్లాడతామన్న చందంగా జనం తయారవుతున్నారనేందుకు అది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. వాళ్ళిద్దరూ చేసిన తప్పుకు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి దోషులుగా నిలబడే దుస్థితి వచ్చింది. తాము చెయ్యని తప్పుకు లక్షలాది తిట్లు వారికి పడుతున్నాయి. రాజకీయాల్లో అది సాధారణమని చెప్పి జగన్ రెడ్డి సర్దుకుపోవాలా, లేకపోతే నా తప్పేం లేదని వివరణ ఇచ్చుకోవాలా అన్నది ఆయన విజ్ఞతకు వదిలేయాల్సిందే. ఎందుకంటే నేరుగా జగన్ రెడ్డికి చెప్పి ఏ పనైనా చేయించగల సమర్థత వైసీపీలో ఎవ్వరికీ లేదు. అంత ధైర్యం ఎవ్వరికీ లేదు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన ఒక ఘటన కూడా ప్రస్తావనార్హంగా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిండు సభలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానపరుస్తూ మాట్లాడారు. ప్రస్తుత సీఎం కంటతడి పెట్టుకునే దుస్థితి తీసుకొచ్చారు. చాన్నాళ్ల తర్వాత వల్లభనేని వంశీ విచారం వ్యక్తం చేసినప్పటికీ కొడాలి నాని మాత్రం ఇంతవరకు సారీ చెప్పలేదు. వంశీ ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు. కొడాలి నానిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో ఏలిన వారికే తెలియాలి. అసెంబ్లీలో ఘటన జరిగినప్పుడు అప్పటి సీఎం జగన్ రెడ్డి సభలోనే ఉన్నారు. తమ వారిని వారించేందుకు ఆయన ప్రయత్నించలేదు. పైగా వెకిలి నవ్వులు నవ్వారని టీడీపీ ఆరోపిస్తూ ఉంటుంది. అసెంబ్లీ సంఘటన అయినా, సాక్షి టీవీ డిబేట్ అయినా మాట్లాడినది విద్యాధికులే. చదువుకోని, చదువు రాని, వివేకం లేని వాళ్ళు మాట్లాడితే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. వెధవలు ఏదో మాట్లాడారని సర్దుకుపోవచ్చు. కాకపోతే 18 సంవత్సరాలుగా యాంకరింగ్ చేస్తోన్న అతి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని సమక్షంలో ఇలాంటివి మాట్లాడటం, ఆయన ప్రోత్సహించటం నిర్హేతుకమైన అంశంగానే పరిగణించాలి. కొన్ని సంఘటనలను నివారించలేకపోవటం కూడా ప్రోత్సహించినట్లేనని అనుకోవాలి. వల్లభనేని వంశీ చదువులో గోల్డ్ మెడలిస్ట్ అని చెబుతారు. అలాంటి వ్యక్తులే ఇంత దిగజారుడుగా వ్యవహరిస్తే ఇక సమాజంలో చెప్పుకోవడానికి ఏముంటుంది? ఇకనైనా సమాజం కళ్ళు తెరిచి రాజకీయంగానూ, ఇతర రంగాల పరంగానూ ఎవ్వరిని ఆదరించాలో అర్థం చేసుకుంటే మంచిదే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.